దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మరోసారి వార్తల్లో నిలిచారు. 4 నెలల మనవడికి ఏకంగా 240 కోట్ల విలువైన షేర్లు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇన్ఫోసిస్ దేశంలో 2వ అతిపెద్ద ఐటీ కంపెనీ. వ్యవస్థాపకుడైన ఎన్ఆర్ నారాయణమూర్తి గత కొద్ది కాలంగా వార్తల్లో ఉంటున్నారు. ఆయన సొంత అల్లుడు రిషి సునాక్ బ్రిటిష్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించినప్పటి నుంచి నారాయణమూర్తి తరచూ హెడ్లైన్స్లో ఉంటున్నారు. తాజాగా ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఇప్పుడు 4 నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి భారీ గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆకర్షించారు. కంపెనీలో 240 కోట్ల విలువైన షేర్లను మనవడికి గిఫ్ట్ ఇచ్చి సంచలనం రేపారు. ఇన్ఫోసిస్ కంపెనీలో నారాయణమూర్తి ప్రస్తుత వాటా 0.40% ఉండగా 0.04% మాత్రమే మనవడికి గిఫ్ట్ ఇచ్చాక 0.36% వాటా తగ్గింది. కేవలం 0.04% వాటా గిఫ్ట్ ఇస్తేనే 240 కోట్లయిందంటే మొత్తం అతని వాటా ఎన్ని కోట్లుంటుంది? కంపెనీ విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తిల తనయుడు రోహన్ మూర్తి కుమారుడే ఏకాగ్ర రోహన్ మూర్తి. నవంబర్లో పుట్టిన ఈ 4 నెలల పసివాడికి తాతయ్య ఇచ్చిన బహుమతి అక్షరాల 240 కోట్లు.